జబర్దస్త్ అవినాష్ నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. సో, తను జబర్దస్త్‌తో తన టైమింగ్ పంచెస్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. దాని తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 4కి వెళ్ళి తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఎంతగానో దగ్గరయ్యారనమాట. సో, కాకపోతే తను జబర్దస్త్ నుంచి విడిపోయి 'బిగ్ బాస్'కి వెళ్ళినందువలన మల్లెమాల వాళ్ళైతే తనని తీసేయడం జరిగిందనమాట అప్పట్లో జబర్దస్త్ నుండి. సో, ఇప్పుడు తను జబర్దస్త్‌లో పెద్దగా కనిపించరు. స్టార్ మాలో ఏమైనా షోస్ చేస్తారు, జీతుల్లో చేస్తున్నారు తప్ప కొంతవరకు టీవీ షోస్‌లో ముఖ్యంగా మల్లెమాల వాళ్ళతో అయితే కొంతవరకు విభేదాలొచ్చి పక్కకొతే వచ్చారనమాట. ఆ విషయం కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అప్పట్లో ఒక పెద్ద చర్చ కూడా జరిగిందన్నమాట దీనికి సంబంధించి. అంటే మల్లెమాల ఉండడం, మల్లెమాలలోనే చేయాలా లేదా అనేసి. సో, దాని తర్వాత అయితే కొంతవరకు బిజీగా ఉన్నాడు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్‌కైతే అప్పుడైతే కొంతవరకు అబార్షన్ అయ్యి తన బిడ్డ చనిపోవడం కూడా జరిగిందనమాట. అది చాలా బాధాకరం. తను అప్పట్లో ఒక ఎమోషనల్ స్టేటస్ కూడా పెట్టారనమాట. సో, చాలామంది రకరకాలుగా రాస్తున్నారు. సో, ప్లీజ్ అవంతా ఏం రాయకండి. మా బిడ్డ కొన్ని కారణాల వల్ల అది చనిపోవడం జరిగిందనమాట. నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. మేము బ్రతకబోయేది కూడా నా బిడ్డల కోసమే, నాకు ఇంకెవరు లేరు అనంటూ తను చాలా అయితే ఎమోషనల్ పోస్ట్‌లు పెట్టడం మనమందరం చూసాము. కానీ రీసెంట్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళ భార్య అనూజతో బర్త్‌డే సందర్భంగా తను ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తున్నాడు అనేది చెప్పుకోవచ్చు. సో, తనైతే మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అని అంటూ తనైతే వార్త అంటే కొంతవరకు అయితే స్టేటస్ పెట్టడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అంటూ అనూజ గారికి, అలానే ముక్కు అవినాష్ ఇద్దరికి కూడా విషెస్ తెలియజేస్తున్నారు. సో, ఈ నేపథ్యంలో చాలా వరకు అయితే ముక్క అవినాష్ హ్యాపీగా ఉన్నారు అనేది తెలుస్తుంది. చిన్న చిన్న అంటే మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి పక్కకొచ్చిన తర్వాత తను మూవీస్‌లో చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ కొంతవరకు బిజీగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా చెప్పాలంటే తను స్టార్ మాలో కూడా కొన్ని కామెడీ షోస్ చేయడం జరిగిందనమాట. మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నారనమాట ముక్క అవినాష్ గారు. సో, కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే తన వైఫ్ విషయంలో తను చాలా అయితే హ్యాపీగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఆ గుడ్ న్యూస్‌కి చూసినప్పుడు అందరూ కూడా తనకైతే కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు. అలాగే నా తరపున, నా వ్యూవర్స్ తరపున కూడా ప్రతి ఒక్కరు తనకి విషెస్ తెలియజేయాలి అయితే కోరుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.